ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు అరాచకాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎస్పీ గారి దృష్టికి అనేక సంఘటనలు తీసుకురావడం జరిగింది. ప్రజాప్రతినిధులని, అదేవిధంగా పార్టీ నాయకుల్ని, సాధారణ ప్రజల్ని, దళితులను ప్రత్యేకించి అవమానపరుస్తూ అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆ సిఐ. ఎస్పీ గారి దృష్టికి, అదేవిధంగా డిఐజీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వాటన్నిటికి పరాకాష్ఠగా మొన్న ఒక 5 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఏదో ఒక పేరు మీద బెదిరించి వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలుగజేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మంత్రి కేశవ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళకి పంపి దశాబ్దం పైగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి పచ్చ కండువాలు కప్పి వాళ్ళ పార్టీలో అక్కడ చేర్చుకొని వెంటనే సిఐని కలవాలని చెప్పారు. సిఐ దగ్గరికి వచ్చారు వాళ్ళంతా కూడా. సిఐ ఆదేశాల మేరకే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు పయావుల ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆఫీస్లోనే కేక్ కట్ చేసి పార్టీలో చేరడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని గ్రామాల్లో ఉన్న బలమైన నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని ఈయనే స్వయంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకునేలా చేసి పోలీసు డ్యూటీ కాకుండా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈయన వ్యవహార శైలిని, ఆయన ప్రవర్తనని చూసి పోలీసులే అసహించుకుంటూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు తెచ్చే విధంగా నగ్నంగా ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా, నాయకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సాధారణ ప్రజలు ఈయన ఒక పోలీసు అని చెప్పి అసహించుకుంటూ ఉన్నారు. అందుకని ఈయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మేము యాక్చువల్గా ధర్నా చేసి ఒక రిప్రజెంటేషన్ అన్నాము. ధర్నాకు పర్మిషన్ లేదన్నారు, ర్యాలీకి పర్మిషన్ లేరన్నారు. న్యాయమైనటువంటి సమస్యలు, సాధారణ ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాస్వామ్య సమస్యలను ప్రజాతంత్ర పద్ధతుల్లో కూడా ధర్నా చేయడానికి కూడా వీలు లేదనడం, ర్యాలీలు చేయడానికి వీలు లేదనడం